స్టార్ పవర్ డిజీ లోన్స్ బీఆర్కే న్యూస్ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా స్టార్ పవర్ డిజీ లోన్స్ ప్రమోటర్లతో ఇన్నాళ్లు సంస్థల ఎదుగుదల విషయంలో ఆయన ఆత్మీయతను పంచుకున్నారు. ఇక అనతి కాలంలోనే స్టార్ డిజీ లోన్స్ ను ఇండియాలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్కే న్యూస్ ఛానల్ ని ప్రజా సమస్యలపై పోరాటం, ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపించడానికి ఒక సామాజిక కోణంలో ప్రజల ముందుకు తీసుకురావచ్చామని సంస్థ చైర్మన్ బొల్లా రామకృష్ణ వెల్లడించారు. ఛానల్ ను అందరూ ఆదరించాలని కోరారు. తక్కువ సమయంలో బీఆర్కే న్యూస్ ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు బీఆర్కే ఉమ్మడి గుంటూరు ప్రతినిధులు, డిజీ లోన్స్ ప్రమోటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత దూరం వచ్చిన బ్యాంకర్స్కి, నా టీం మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్. ఫస్ట్లో లోన్స్ మనం ఒక బ్యాంకే చేసేవాళ్ళం. ఆ రోజు రెండో బ్యాంక్ చేయడానికి కనీసం ఆఫీస్కి కూడా రానిలేదు ఎవరు. ఆఫీస్ విజిట్ చేద్దామన్నా కానీ సార్ ఈ బ్యాంక్ తప్ప ఏది చేయమన్నారు, ఈ ప్రోడక్ట్ తప్ప ఏది చేయమన్నారు. ఇలా సెకండ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన ఐసిఐసిఐ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు ఇష్యూ ఇది. హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ వచ్చింది. ఐసిఐసిఐ స్టార్ట్ చేయడానికి ఇక్కడ నుంచి ఫైల్ పంపిస్తే నేను ఫైల్ పికప్ చేసుకొని లాగిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఉంది. పర్సనల్ లోన్స్లో నేనే ఫైల్ పికప్ చేసుకునేది. అంటే లాగిన్ కావాలంటే సెకండ్ బ్యాంక్లో ఫైల్ లాగిన్ కావాలంటే ఫైల్ పికప్ చేసుకొని అది లాగిన్ చేస్తే తప్ప లాగిన్ కాదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇలా ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులు, ప్రొడక్ట్లు కూడా యాడ్ అయిపోయినాయి మనకి. బిజినెస్ లోన్స్ అంటే అప్పుడున్న పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ తప్ప ఏది చేయమనేవాళ్ళం. దానివల్ల ఇప్పుడు రెవెన్యూ ఎంత వస్తుందో మీరు సెకండ్ ఇక్కడ చాలామంది ఇప్పుడు ఒకే ప్రోడక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మారలేదు వాళ్ళు. మేము మారిపోయాను. పిఎల్, బిఎల్, హెచ్ఎల్, ఇంకా కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్స్, లాస్ట్కి బీఆర్కే న్యూస్ కూడా వచ్చింది మీ ముందుకి. దీంట్లో రెవెన్యూ గురించి మీకు చెప్పాము. 20% దాకా ఉంటుంది. అంటే 10 lakhs ప్యాకేజ్. 10 lakhs అంటే మీకు ఏదో పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది. కానీ మార్కెటింగ్లో వచ్చేసి 10 lakhs ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 1 crore లాభం ఉంటుంది. చాలామంది కోట్ల రూపాయలు సంపాదించి ఎలివేషన్ రాక, టెలికాస్ట్ కాక, టీవీలో రాక ఇబ్బందులు పడుతున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఫస్ట్ నోరు తెరిచి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ మీకు యాక్టివేట్ అయిపోద్ది. దాంట్లో 20% షేర్ ఉంటుంది. మీకు దగ్గర 2 lakhs ఇన్కమ్ వస్తుంది. ఎక్కువగా స్కూల్స్, కాలేజెస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. వీళ్ళందరూ మార్కెటింగ్ చేసుకోవచ్చు. స్కూల్స్, కాలేజెస్ కూడా అన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. చాలామంది డాక్టర్లు ఉన్నారు. గుంటూరు డాక్టర్లు చాలామంది ఎక్కువ ఉంటారు. విజయవాడ, గుంటూరులో హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్ 3 monthsలో క్లోజ్ అయిపోద్ది. మీకు 12 months ప్యాకేజ్ చూపించారు ఇందాక. 4 times అని, స్క్రిప్టెడ్ అని, స్కోరింగ్ అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో కూడా 12 months దాన్ని 3 monthsలో క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీలు 3 monthsలో క్లోజ్ కావాలంటారు. వాటికి 10 lakhs మీకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ చాలా బిజినెస్ సంబంధించి చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి. ఇదే హోటల్ ఉంది. ఈ హోటల్ కూడా మాట్లాడవచ్చు 10 lakhs యాడ్కి. షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, వేరే వేరే బిజినెస్లు ఉంటాయి. ఇవన్నిటికి కూడా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాటా, ఎయిర్టెల్ అన్ని నెట్వర్క్లో మీకు ఏపీ ఫైబర్ ప్రతి నెట్వర్క్లో కూడా మన న్యూస్ ఛానల్ ఉంది.